వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఆ? హలో వినిపిస్తుందండి. వినిపిస్తుంది మేడం. ఇప్పుడు ఆ, వీటిలో పడినట్టుంది. ఆ. ఎక్కడి వరకు అయిపోయింది మేడం? ఇన్హెరిటెన్స్ చెప్పారు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఎనర్స్ కాదు మేడం, అబ్స్ట్రాక్షన్ అయిపోయింది. అదేలేండి, తర్వాత అది చెప్పారు కదా. సరే అండి. ఉమ్, నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఆ, ఎన్క్యాప్సులేషన్ ఓకే. ఒక సి ఎక్స్ట్రా పడింది మేడం, తగ్గించి రాసుకోండి. ఆ, ఎన్క్యాప్సులేషన్ మేడం. ఆ. సో యాక్చువల్గా క్యాప్సుల్ అంటే ఓడున్నారు ఎప్పుడన్నా? క్యాప్సూల్ టాబ్లెట్. ట్యాబ్లెట్ ఉంటుంది, కోల్డ్ యాక్ట్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఐడియా ఉందా? దాంట్లో చిన్న చిన్న పోసులు లాగా ఉంటాయి, ఉంటాయి. డిఫరెంట్ కలర్స్. అవి ఏంటి మేడం? మెడిసిన్ దానికి. మెడిసిన్, డిఫరెంట్ కెమికల్ కాంపోజిషన్ అండి. ఆ, ఓకేనా? జావాలు లేకపోయింది. జావా అని చెబుతుంది పక్క నుంచి. సో డిఫరెంట్ కెమికల్ కాంపోజిషన్ మేడం. డిఫరెంట్ కెమికల్ కాంపోజిషన్ కలిపితే మనకు ఒక క్యాప్సుల్ అనే క్యాప్సూల్. టాబ్లెట్ వస్తుంది. దాన్నే క్యాప్సుల్ అంటాం. మరి అలాగే డిఫరెంట్ డేటాని తీసుకొచ్చి మనం గ్రూపింగ్ చేయడాన్ని మనం ఏమంటాం? ఎన్క్యాప్సులేషన్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ క్లాస్ మేడం. క్లాస్లో ఏం చేస్తున్నాం? వేరియబుల్స్, మెథడ్స్ డిఫరెంట్గా అన్ని తీసుకొచ్చి ఒక గ్రూప్ చేస్తున్నాం మేడం. సో దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. సో దాని ఆల్రెడీ ఎన్క్యాప్సులేషన్ ఉంది కదా. వేరే ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ ఇంకో రకం కూడా ఉపయోగపడుతుంది. టు ప్రివెంట్ ది యాక్సెసింగ్ ఆఫ్ వన్ క్లాస్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ అవుట్ సైడ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ అండి. అంటే ఏంటండి, ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని యాక్సెస్ చేయకుండా, పర్మిషన్ ఇవ్వకుండా స్టాప్ చేస్తుంది. ఓకే. సో దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటామండి. సో ఇది తెలిసే ముందు యాక్సెస్ మాడిఫైర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో వాటిని వెళ్దాం, దాన్ని ఇక్కడ వరకు రాసుకున్నాను. ఓకే. ఎన్క్యాప్సులేషన్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ మీరే క్రియేట్ చేశారా లేకపోతే? ఏంటి మేడం? క్యాప్సూల్ అనే ఎగ్జాంపుల్ బాగా సెట్ అయిందని. బాగా చెప్పానంటారా? ఆల్రెడీ ఉంటాయి మేడం, డిఫరెంట్గా. నేను కూడా సొంతంగా కొన్ని చెప్తాం, కొన్ని స్టడీ చేసి చెప్పేయం మేడం. ఓకే. అంటే అంటే మీకు అర్థం కాలేదంటే, నేను ఒక టాపిక్ మీద స్టడీ చేస్తాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టి కొట్టే అలా అనమాట. అవును, అంతే చేయాలి. అంతే చేయాలి, అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోయింది. అది అందుకని చెప్పి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడులో ఏం చేసేవాడిని అంటే, స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు అంటే ఇది నేను జాబ్ చేసేటప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు మేడం, అది కూడా చెప్తున్నాం మళ్ళీ. ఓకే. ఎప్పుడైతే నేను టీచింగ్ ఫీల్డ్కి వచ్చానో అప్పుడు మాత్రం ఈ నాలెడ్జ్ వచ్చింది మేడం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ చెప్పాలంటే ఫస్ట్ మనకు ఉండాలి ఐడియా. మనకి మంచి ఐడియా ఉంటేనే వాళ్ళకి డిఫరెంట్ చెప్పగలుగుతాం మేడం. అలాగే చేశాను అన్నమాట. జాబ్ అనుకోండి, కాపీ పేస్ట్ చేస్తాం, దానిలో ఎడిట్ చేస్తాం మేడం. ఓకే. కోడ్ని ఇప్పుడు జావా డెవలప్మెంట్ కావాలన్నా కానీ కోడ్ని గూగుల్లో కొడతారు, తెలుసు కదా మీకు. పెట్టి దాని తగ్గట్టుగా మన దగ్గరికి ఎడిట్ చేస్తాం, అంతే కదండి. అంతేగాని ఎవరైనా టైప్ చేస్తారా మేడం? ఎవరు చేయరు. తెలుసా తెల్దా మీకు? మీరు టేబుల్ టైప్ చేస్తున్నారా? లేదు, టేబుల్ మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి కదా. అది అట్లాగే ఇక్కడ కూడా అంతే. సాఫ్ట్వేర్లో ఎవరు టైప్ చేయరండి సొంతగా. సో కాపీ పేస్ట్ చేసి ఎడిట్ చేసి చెప్తారండి. సో అంతవరకు నాలెడ్జ్ ఉంటుంది, కానీ అసలు ఇది ఏంటనేది క్లారిటీగా తెలియదు మేడం. టీచింగ్ వాళ్ళకి ఏంటంటే ఎలా చెప్పాలో తెలుస్తుంది, అది రాదు. వేరేది వర్క్ ఉంటుంది చూసారా, అది రాదు. అది రెండు రకాలు. నాకు రెండు వచ్చు కాబట్టి మీకు రెండు విధాలు చేయగలుగుతున్నాం.
హ్మ్. అంతే అండి డిఫరెన్స్, అంత మిస్టేక్ లేదు. ఓకేనా? ఓకే. సో హ్మ్. ఏంటంటే ఒక టాపిక్ గురించి మీరు సెట్ చేయాలి. అసలు ఇదేంటనేది తెలుసుకోవాలి. అప్పుడు హ్మ్. మాత్రమే మీరు చేయగలరు. ఇప్పుడు మీకు వరుసగా వన్ బై వన్ చెప్పుకుంటూ వచ్చాను చూసుకోండి. హ్మ్. సో ఇప్పుడు రకరకాలుగా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను డిఫరెంట్‌గా. హ్మ్. అవి కొన్ని నెట్‌లో కూడా కనిపించవు, మీకు తెలుసో తెలీదో గాని. హ్మ్. ఏంటి మేడం? అవునంటున్నాను. సరే. అట్లా మనం ఓన్‌గా కొంచెం ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. హ్మ్. అప్పుడే సబ్జెక్ట్ వస్తది మేడం. అది. అవును. అది కాన్సెప్ట్. ఓకే. అంతేగాని ఇది చిన్న పిల్లల్లాగా బొట్టు పెట్టి చెప్పకూడదండి ఇక్కడ. హ్మ్. ఏబీసీడీ అంటే ఏంటి? బి అంటే ఏంటి? ఇంకా అలాంటప్పుడు మనం ఇంకా యు ఆర్ నాట్ ప్రొఫెషనల్స్ అది. ఆ! యాక్చువల్‌గా అడ్వాన్స్‌డ్ జావా ఇయి నేను చెప్పనండి క్లారిటీగా. ఇవే ఊప్స్ జావా కాలేజ్‌లో చెప్తే నేర్చుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ పని వాళ్ళ కూర్చొని నేర్చుకుంటారు. జావాలో అంత పర్ఫెక్ట్ ఉండదు మేడం. మీకు హ్మ్. కాలేజీలో కాలేజీలో అంత హ్మ్. పర్ఫెక్ట్ ఉండదు మేడం. హ్మ్. కానీ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అనేది పెట్టేవాళ్ళు గదా! ఆ సబ్జెక్ట్ ఉంటదండి. హ్మ్. కాలేజీ లెవెల్‌లో నాకు రాదు మేడం. ఏదో ఆ రాసాను. ఇంట్రెస్ట్ అప్పుడు చూపిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ కాదు మేడం. ఇంట్రెస్ట్ హ్మ్. చూపిస్తాం. కానీ అర్థం కాదప్పుడు. ఆ! ఎందుకంటే మనకున్న ప్రొఫెసర్‌లే సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. అవును. హ్మ్. మనకున్న ప్రొఫెసర్స్ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళు సరిగ్గా వాళ్ళకి సగం నాలెడ్జ్ ఉంటది. వాళ్ళు సరిగ్గా హ్మ్. చెప్పేవాళ్ళు కాదు. మనము వినేవాళ్ళం కాదు. అది వేరే విషయం. హ్మ్. మరి డైలీ సెకండ్ ప్రాక్టికల్‌గా ఉంటేనే ఒక ఐడియా ఉంటది. అది. వాళ్ళు కరెక్ట్ చెప్తే హ్మ్. మనం ఎందుకు వినం మేడం? హ్మ్. కాలేజీలో పర్ఫెక్ట్‌గా చెబితే మనం వినమా అండి? స్టూడెంట్‌గా. అంతేగా. కొంతమంది లెక్చరర్స్ ఉంటాయి సబ్జెక్ట్స్ హ్మ్. చాలా బాగా చెప్తారు. వాళ్ళు వింటామా వినమండి? అవును. ఎవరో ఒకళ్ళిద్దరుంటారు. అది వాళ్ళ సంగతండి. ఇప్పుడైతే అది కూడా హ్మ్. లేదు. అది హ్మ్. వేరే విషయం. వాళ్ళు ఓకే. కాలేజీకి వెళ్ళకుండా చదివేస్తున్నారండి. హ్మ్. ఆ! ఏంటండి? కాలేజీకి వెళ్ళకుండా అయిపోతుంది మేడం డిగ్రీ అన్నీ బీటెక్‌లు. అవును మరి. రాను రాను అలానే ఉంది. హ్మ్. అది. సో, కాబట్టి దాన్ని మనం చెప్పలేము దాని గురించి. మనమైతే హ్మ్. చదువుకున్నాం పర్ఫెక్ట్‌గా. ఆ! సరే ఓకే. మేడం, నో ఇష్యూ. సో, హ్మ్. రాసుకోండి. చెప్పండి. ర్యాపింగ్ ఆర్ గ్రూపింగ్ డేటా. ఏంటండి? ర్యాపింగ్ ర్యాపింగ్. ఓకే. ర్యాపింగ్. ఆర్ ఓఆర్ఆర్ గ్రూపింగ్ డేటా హ్మ్. into a single unit. Into a single unit. ఇది హ్మ్. కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. సింగిల్ యూనిట్ అండి. యూనిట్. ఓకే. ఎన్క్యాప్సులేషన్. హ్మ్. నెక్స్ట్ పాయింట్ అండి. హ్మ్. ఎగ్జాంపుల్ అని రాసుకోండి, క్లాస్ అని రాసుకోండి. ఆ! ఎగ్జాంపుల్ క్లాస్ అండి. క్లాస్. నెక్స్ట్ పాయింట్ అండి. హ్మ్. క్యాప్సూల్ గూడా రాసుకోనా? అవసరం లేదు మేడం. అదేదో ఊరికే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను మేడం. ఆ? ఓకే. నెక్స్ట్ అండి. మాకు చూడంగాల్నే ఈజీగా గుర్తుండిపోయిద్ది గదా! మీ ఇష్టం అండి. మీరు పక్కన కావాలంటే రాసుకోండి. ఓకేనా? ఓకే. మీకు అర్థమయ్యే హ్మ్. భాషలో. సో, నా భాషలో నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఆ! ఎన్క్యాప్సులేషన్ యూజ్డ్ టు హ్మ్. encapsulation used to prevent the హ్మ్. accessing of హ్మ్. unclass variables and methods. వన్ క్లాస్. Within a one. హ్మ్. One class variables and methods హ్మ్. into outside class or subclass. Into outside class or subclass. హ్మ్. మేడం అర్థమైందా? ఆ! అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ అండి. హ్మ్. నెక్స్ట్ దీనికోసం వాడేది ఎన్క్యాప్సులేషన్. సో ఇది హ్మ్. తెలుసుకోవాలంటే సైడ్ రైటింగ్ పెట్టుకోండి మేడం. హ్మ్. యాక్సెస్ మాడిఫైయర్స్.
యాక్సెస్ మాడిఫైయర్స్. హ్మ్. యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే చూడండి మేడం, ఇవి పర్మిషన్ ఇస్తాయండి. ఇవి 4 రకాలు ఉంటాయి. హ్మ్. ఏంటంటే ప్రైవేట్, హ్మ్. డిఫాల్ట్, హ్మ్. పడతలేదు డిఫాల్ట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ అండి. ఓకే. మీరు ఇప్పటి వరకు పబ్లికే చూసుంటారు. ఆ! పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని అలా హ్మ్. ఉంటారు కదా. ఓకేనా. అవును. ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ హ్మ్. చూడలేదు. లేదు. ఇప్పుడు ప్రైవేట్ అంటే సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ హ్మ్. అంటే క్లాస్‌లోనే యాక్సెస్ అవుతుంది. హ్మ్. డిఫాల్ట్ అంటే ఏంటండి, మన పక్కన ఉన్న మన పేరెంట్స్, మన ఇది కూడా అవుతదండి. ప్రొటెక్టెడ్ వస్తుంది. అంటే మన ఫ్రెండ్స్ అండి. వాళ్ళకి కూడా హ్మ్. యాక్సెస్. పబ్లిక్ అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మేడం హ్మ్. జనరల్‌గా. ప్రైవేట్ అంటే సెల్ఫ్ అంటే ఏంటండి, మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా ఇవ్వంగా మేడం. చెప్తారా అలాగా? లేదు. హ్మ్. డిఫాల్ట్ అంటే ఏంటండి, కొన్ని పక్కన ఆళ్ళకి కూడా చెప్పుకునే అవకాశం ఉంటదండి. మన పేరెంట్స్ హ్మ్. కాకుండా. హ్మ్. అలాగే మన ఫ్రెండ్స్‌తో కూడా చెప్పుకున్న ప్రాబ్లమ్ ఉండదండి. పబ్లిక్ అంటే అవును. ఎవరికైనా పబ్లిక్ మీటింగ్ ఎవరికైనా అందరికి. అది. సో, దాన్నే మనం ఇక్కడ హ్మ్. ప్రాక్టికల్‌గా చేయాలి మేడం. ఓకే. అర్థమైందండి? హ్మ్. సో, రాసుకోండి మేడం. ద మోడిఫైయర్స్ which are used to modifiers which are used to హ్మ్. accessing the accessing the హ్మ్. one class variables and methods, variables and methods into outside class or sub class. అక్కడనే ప్రివెంట్ చేస్తుంది, ఇక్కడనే పర్మిషన్ ఇస్తుంది మేడం. హ్మ్. మేడం ఓకే. అర్థమైందా? ఆ! డౌట్ ఏమైనా ఉందా? అర్థమైంది. Next point on. These are classified into 4 types in Java. These are classified into 4 types in Java. They are first one private, ప్రైవేట్. second one default, third, ప్రొటెక్ట్. third one protected, fourth one public, and హ్మ్. fourth one is public. ఓకే. Private heading పెట్టుకోండి మేడం చూద్దాం. హ్మ్. మేడం ఒక క్లాస్‌ని ప్రైవేట్ అని డిక్లేర్ చేయాలంటే ప్రైవేట్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే. ఒక వేరియబుల్‌ని ప్రైవేట్ అని డిక్లేర్ చేయాలంటే ప్రైవేట్ అన్నా. ఊరికే ఏదో ఒకటండి. ఒక మెథడ్‌ని ప్రైవేట్‌గా డిక్లేర్ చేయాలంటే హ్మ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏదో ఒకటి మేడం సింపుల్‌గా. హ్మ్. హెవీగా చెబితే అర్థం కాదు మేడం. అందుకే స్లోగా మనం హ్మ్. అన్ని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. స్ట్రింగ్ ఆక్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి.
ఓకే అండి. హ్మ్. మీరు ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి. మాడిఫైయర్ ప్రైవేట్ నాట్ అంటే క్లాస్ ముందల ప్రైవేట్ ఇవ్వకూడదు మేడం. హ్మ్. సో దానికోసం ఇది చేసామండి. ఇక్కడ ఏదో ప్రింట్ వెళ్ళాను. ఓకేనండి. హ్మ్. ఇప్పుడు సరిపోద్దండి. అంటే మీకు ఎర్రర్ చూపించాలని అక్కడ ప్రైవేట్ అని డిక్లేర్ చేశాను మేడం. ఓకే. అంటే లోపల వేరియబుల్స్ దగ్గర పెట్టుకోవాలి ప్రైవేట్ కావాలంటే ఓన్లీ అంతేనా? మెథడ్స్ ఆ! తర్వాత వేరియబుల్స్ ముందర మాత్రమే ప్రైవేట్ వాడాలండి. ఓకే. ఇక్కడ ఈ ఏదో అని పడింది. స్లాష్ పోయింది మేడం. హ్మ్. ఓకేనా? హ్మ్. ఓకేనా? ఓకే. సో ఇక్కడ సేమ్ క్లాస్‌లో యాక్సెస్ అయినాయండి. హ్మ్. సో నేను ఇక్కడ ఈ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. హ్మ్. వేరే క్లాస్ తీసుకుంటాను చూడండి. ఇక్కడ ఒక క్లాస్‌లో ఇంకో క్లాస్‌లో యాక్సెస్ చేసుకోవాలంటే 2 విధాలుగా చేయొచ్చండి. హ్మ్. దాని యొక్క ఆబ్జెక్ట్ ద్వారా చేయొచ్చండి. ఓకే. ఇంకోటి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడి ఇన్హెరిటెన్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ! ఇన్హెరిటెన్స్ ద్వారా అదేవిధంగా ఆబ్జెక్ట్ ద్వారా కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ ఓకే. అర్థమైందా? ఆ! అర్థమైంది. సో ఇప్పుడు చూద్దామండి. హ్మ్. హ్మ్. చూడండి మేడం ఏదో వచ్చింది. X has private access in SAM. మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ నాతో ఏమైనా షేర్ చేసుకుంటారా మేడం? లేదు. అందుకే నేను ప్రైవేట్‌గా డిక్లేర్ చేశా. హ్మ్. మీరు సైడ్ యాక్సెస్ చేయొద్దని చెప్తుంది మేడం. ఆ! ఓకే. వితిన్ సేమ్ క్లాస్‌లో మాత్రమే యాక్సెస్ అవుద్ది మేడం. ఓకే. వేరే క్లాస్‌లో ఆ డీటెయిల్స్ రావు. రావు. అది. హ్మ్. అలాంటి సమయంలో ప్రైవేట్ వాడతాం మేడం. రావాలనుకుంటే ఇంకా ప్రైవేట్ మీ తీసేయాలి అంతే. అకౌంట్ నెంబర్ ఉందండి బ్యాంకులో. ఆ! అందరూ చెప్తారా? లేదు. అలాంటి ఆటికి ప్రైవేట్. హ్మ్. సెక్యూరిటీ కోడ్ ఉండిద్ది మేడం. ఏటీఎం. హ్మ్. ప్రైవేట్‌గా డిక్లేర్ చేయాలండి అలాంటివి. ఓకే. సో, అలాంటి సందర్భాల్లో ప్రైవేట్ వాడతాం. హ్మ్. అలాంటివి యూజ్ చేసినప్పుడు ప్రైవేట్ అని తీసుకోవాలి. యెస్. ఓకే. అర్థమైందనుకుంటున్నా. హ్మ్. ఏం మేడం? అర్థమైందంటున్నా. వితిన్ క్లాస్‌లో మాత్రమే యాక్సెస్ చేయగలమండి ప్రైవేట్‌యి. ఓకే. ఔట్‌సైడ్ క్లాస్ యాక్సెస్ అవ్వవు. హ్మ్. అది మ్యాటర్. ఓకే. ఎనీ డౌట్స్? లేదండి అర్థమైంది. రాసుకుందామా? హ్మ్. ఇఫ్ వి ఇప్పుడు మరి డిక్లేర్ ఏంటండి? ఇక్కడ క్లాస్ టెస్ట్ ఇదనేది ఎర్రర్ వస్తుంది కదా! మరి అది తీసేయాలా? ఎందుకండి? మీకు యాక్సెసింగ్ ఓన్లీ దాని వరకే అని చెప్తున్నానండి. మీరు రాసుకున్నప్పుడు టెస్ట్ తీసేసి మెయిన్ మెథడ్ దాంట్లో కలిపి రాసుకుంటారు మేడం. అదే అంటున్నా. అది తీసేయాలి కదా! అని అంటున్నా. దీనివల్ల నెక్స్ట్ కూడా యూజ్ ఉందండి. అందుకే ఓకే. అర్థమైంది. అదే నేను అడుగుతున్నా మామూలుగా. సరే రాసుకోండి. హ్మ్. మేడం ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే హ్మ్. మన ఛానల్ ఉంది అల్టిమేట్ టెక్నాలజీస్. ఓకే. ఉందా? మరి ఇన్ని రోజుల నుంచి చెప్పరేంటి? సో దాంట్లో మీ వాయిసే ఉంటది. నా వాయిసే ఉంటది మేడం. ఓకే. రికార్డ్ చేసి పెడుతున్నాం మేడం దాంట్లో. హ్మ్. సో కాబట్టి అవి చూసుకోండి మీరు. మీకు ఏమైనా ఓకే డౌట్స్ అండి. ఉంటే. హ్మ్. యూటీ అని ఉంటది. అది. ఆ! వరం మాకు సబ్స్క్రైబ్‌లు అయి మనం చెప్పకూడదు. ఆళ్ళే చేస్తారు. అది. చేస్తానులెండి. నాకు మనం లింక్ చెప్పకూడదు. పంపించండి. ఏంటండి? లింక్ పంపించండి అంటున్నా. యూట్యూబ్‌లో కొడితే వస్తది మేడం. ఇది పేరు కొడితే వచ్చేస్తదా? అల్టిమేట్ టెక్నాలజీస్ అని కొడితే వచ్చేస్తుంది మేడం. ఓకే. ఓకే. చూస్తాను. అది. సో, రికార్డ్ చేసి పెడుతున్నాం మేడం.
నాతోనే స్టార్ట్ చేసారా ముందున్నాయా? మీతోనేనండి. అంత ముందులా చేయలేదు మేడం. ఓకే. ఎందుకంటే అనవసరంగా ఎందుకులే అని చేయలేదనమాట. హ్మ్. సో, ఇవి గూడా వ్యూస్, సక్సెస్ కోసం చేయట్లేదు మేడం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ మానేస్తున్నారు మధ్యలో కొంతమంది. ఆ! ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్ తీసుకుంటాం కదండీ! ఒకళ్ళిద్దరు మానేస్తే మళ్ళీ హ్మ్. క్లాసు మళ్ళీ ఆళ్ళకి సెపరేట్‌గా చెప్పాల్సొస్తుంది. అవునులెండి. ఆ! ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉండటం కోసం ఇలా చెప్తున్నాను. ఓకే. మంచి ఐడియా. ఏంటండి? మంచి ఐడియా అంటున్నా. అంతేగాని వ్యూస్, సక్సెస్ కోసం సబ్‌స్క్రైబ్ కోసం ఆ! అదేలెండి. అలాగైనా చూసుకుంటారు కదా! యూజ్‌ఫుల్ అయ్యేవాళ్ళు. ఆ! అది. ఓకే. సరే. హ్మ్. ఒకళ్ళు ఏమన్నా రీక్యాప్ చేసుకోవాలనుకుంటే మీలాంటోళ్ళకి ఉపయోగపడుతుందది. ఓకే. అది గూడా ఒకటుంది మేడం. ఆ! సరే రాసుకోండి. రాసేసుకున్నాను. అయిపోయింది నాది. మ్యాటర్ మేడం. ఇఫ్ యూ డిక్లేర్ ఓకే. ప్రోగ్రామ్ ఏమో అని. ఇఫ్ we declare ఆ! variables and methods as private. Variables and methods as private. Then హ్మ్. you can accessing within class only. Within same class only. లేకపోతే ఇంకా క్లారిటీ కావాలి. But not in others. But బట్ not in నాట్ ఇన్ అదర్ క్లాస్. other class or subclass. హ్మ్. అదే. హ్మ్. ఓకే. ఎగ్జాంపుల్ రాస్తారా? ఆ! రాసేసాను. రాయి. టెస్ట్ రిమూవ్ క్లాస్ టెస్ట్ తీసేయాలి కదా సార్. మేడం ఓకే కదా? ఆ! అయిపోయిందండి. నెక్స్ట్ అండి డిఫాల్ట్ అండి సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఓకే. అర్థమైందండి. అర్థమైంది. అయిపోయింది. నెక్స్ట్ డిఫాల్ట్. హ్మ్. డిఫాల్ట్ చూడండి ఒకసారి. నేను ప్రైవేట్ తీసేస్తున్నాను మేడం. ఇప్పుడు ఒకసారి చెక్ ఓకే. చేద్దాం. హ్మ్. ఇక్కడ మామూలుగా మామూలు ప్రోగ్రామ్ లాగే వస్తదిగా ఇంకా. అదేనండి ఇదిగోండి వచ్చింది చూడండి. మేడం కంపైల్ అయింది చూడండి. హ్మ్. ఓకేనా? ఓకే. అంటే మనం ఎటువంటి కీవర్డ్ ఇవ్వకపోతే క్లాస్ ముందు కానీ వేరియబుల్ ముందు కానీ హ్మ్. సో మెథడ్ ముందు కానీ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ తీసుకుంటుంది. ఆ! ఇందాక ప్రైవేట్ లాగా కీవర్డ్ ఉంటుంది మేడం డిఫాల్ట్ అనేది. హ్మ్. ఇఫ్ యూ కెనాట్ డిక్లేర్ ఎనీ మాడిఫైయర్ హ్మ్. వేరియబుల్స్ అండ్ మెథడ్స్ బై డిఫాల్ట్ ఓకే. డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. హ్మ్. ఇదేంటంటే సేమ్ క్లాసు వేరే క్లాసు అవుట్ సైడ్ క్లాసు క్లాసు అన్నింటిలో యాక్సెస్ అవుతుంది. హ్మ్. మేడం అర్థమైందా అర్థం కాలేదు? అర్థమైంది. సో ఇది మరి ఎక్కడ యాక్సెస్ అవ్వదు పర్మిషన్ అనేది చూద్దాం. హ్మ్. సో ఇక్కడ మనకి ప్యాకేజ్ అంటే ఏంటో చూద్దామండి ఒకసారి చూడండి. ప్యాకేజ్ ఓకే. మీకు తెలిసి ప్యాకేజ్ అంటే ఏంటి మేడం? హలో మొబైల్ రీచార్జ్ ప్యాకేజ్. మేడం ప్యాకేజ్ నథింగ్ బట్ ఫోల్డర్ అండి ఇక్కడ. ఓకే. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్యాకేజ్ నథింగ్ బట్ ఫోల్డర్. హ్మ్. ఫోల్డర్ అంటే డైరెక్టరీ అండి. మనకి సి డ్రైవ్, డి డ్రైవ్ అలా ఉంటాయి కదా. ఆ! సో దాంట్లో మనం మళ్ళీ మనకు సంబంధించింది మన ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం అట్లా. ఆ! సబ్ ఫోల్డర్ అలా దాన్ని ప్యాకేజ్ అంటారు ఇక్కడ. ఓకే. అర్థమైందా? అర్థమైంది. సో ఈ ప్యాకేజ్ ఏంటంటే హ్మ్. మనం
చూడండి ప్యాకేజ్ మన ఓన్ ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. పైన ప్యాకేజ్ శ్రీనివాస్ అని ఇస్తున్నానండి. మేడం ఈ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ప్యాకేజ్లో కావాలంటే అప్పుడు డిఫరెంట్గా ఇవ్వాలండి. test.java అని ఇచ్చానండి చూడండి. చూడండి మేడం ఒకసారి. సో సేమ్ ప్యాకేజ్ అంటే డెస్క్టాప్లో ఉన్నామండి ఇందాక. డెస్క్టాప్ అనేది ప్యాకేజ్ అంటే ఇందాక. సో సేమ్ ప్యాకేజ్లో ఉన్నాం కాబట్టి యాక్సెస్ అయినాయి మేడం. అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు వేరే ప్యాకేజ్ ఇస్తున్నాను చూడండి సార్. సో ఈ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మనం కంపైలేషన్ కూడా అయిపోయింది డాట్ ఇవ్వాలండి. ఓకే. సో దీనివల్ల చూడండి మేడం శ్రీనివాస్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, దాంట్లో డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. అర్థమైందా? అర్థమైంది. సో దాన్ని ప్యాకేజ్ అంటే ఫోల్డర్ అండి ఇక్కడ. ఓకేనా? ఓకే. సక్సెస్ఫుల్గా అయింది మేడం. మేడం చూసారా? అంటే డిఫాల్ట్ మెంబర్స్ని ఓన్లీ ప్యాకేజ్లో మాత్రమే యాక్సెస్ చేయగలం. సేమ్ ప్యాకేజ్లో ఉన్న క్లాసులు అవుట్ సైడ్ ప్యాకేజ్లో ఉన్న క్లాసులో యాక్సెస్ అవ్వవు మేడం. హలో చెప్పండి. వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాసులో యాక్సెస్ చేయలేము మేడం. సేమ్ ప్యాకేజ్లో ఉంటేనే డిఫాల్ట్ మెంబర్స్ యాక్సెస్ చేయగలం. ఓకే. ఓకే. దీన్ని ప్యాకేజ్ లెవెల్ రిస్ట్రిక్షన్ అంటామండి ఇక్కడ. అక్కడ క్లాస్ లెవెల్ రిస్ట్రిక్షన్ అక్కడ ప్రైవేట్. అర్థమైంది కదా? డౌట్ ఏమైనా ఉందా? లేదు, అర్థమైంది. రాసుకుందామండి మరి. డిఫాల్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. చెప్పండి. If you cannot give any modifier before class comma variables and methods and by default take as default access modifier. By default takes as default access modifier. By default takes as default access modifier. Okay. Expanded. Default members are accessing. Members and class variables methods and advaita. Members are accessing within same class. Or outside class or subclass within same package.
but not in other package. But not in other package. మేడం ఎగ్జాంపుల్ రెండు కలిపి రాసుకోండి ప్యాకేజ్ తీసేసి ఓకే. క్లాస్ శాంపుల్ కాంచి ఇది రాసుకోండి ఫస్ట్. ప్యాకేజ్ కూడా రాసుకున్నాను సార్ పెట్టి నేను చెప్తాను మీకు రాయి అందులో. అయిపోయింది. మేడం రాశారు ఇది. రాసానండి. నెక్స్ట్ అండి టెస్ట్లో కూడా ప్యాకేజ్ లేకుండా రాసేయండి దాని కిందే ఓకే. కంటిన్యూషన్ రాసేయండి క్లాస్ టెస్ట్ అని. అయిపోయింది. నెక్స్ట్ ప్యాకేజ్ హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. ఇక్కడ మామూలుగా మనము ప్రైవేట్ తీసుకున్నాం కదా ఇందాక, అలాగా డిఫాల్ట్ అనే ఆప్షన్ తీసుకోమా? డిఫాల్ట్ అనేది ఉండదండి, బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది అది. ఓకే. ఓకే. ఇంటర్నల్ కీవర్డ్ ఉంటుంది, అదే చెప్పాను మేడం. అదేలేండి. మనకి ఇందాక ప్రైవేట్ అని రాశాం కదా కీవర్డ్ అది, అలాగే డిఫాల్ట్ కీవర్డ్ ఉండదు. ఓకే. ఓకే. మనం ఇప్పుడు దాకా టైప్ చేసిన డిఫాల్టే మేడం, హ్మ్. క్లాసెస్ కానీ వేరియబుల్స్ కానీ. అదేలేండి. ఓకే. ప్యాకేజ్ హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. పెట్టుకున్నా, చెప్పండి. ప్యాకేజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ. A folder or directory and it contains classes and interfaces. It contains classes and interfaces. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ అండి, ప్యాకేజెస్ ఆర్ క్లాసిఫైడ్ into two types in Java. Packages are classified into two types in Java. They are first one and built-in packages. Built-in BUILT. నెక్స్ట్ Second one, user-defined packages. Built-in packages setting పెట్టుకోండి. The packages
packages which are packages which are given by the Java developer. The packages which are given by the Java developer. ఓకేనండి. ఓకే. మీకు తెలిసిన ప్యాకేజీలు అని చెప్తారా? మీకు తెలిసిన ప్యాకేజీలు అండి. నాకేం తెలీదండి. తెలియదు అనకూడదు మేడం. ఫోల్డర్ సార్. ఓకేనా? ఐవా ప్యాకేజీ, ల్యాండ్ ప్యాకేజీ, యూటిల్ ప్యాకేజీ మీకు చూపించాను స్టార్టింగ్లో మీరు ఫోల్డర్స్ గుర్తున్నాయా? గుర్తులేదు. సరే ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. అయితే సి డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి జావా ఇన్స్టాల్ అయినప్పుడు ఏదో ఒకటి అండి. జేడీకే నేను 2 ఇన్స్టాల్ చేశాను నా దాంట్లో. ఎస్ఆర్సి జావా డాట్ బేస్ అని ఉంటుందండి. సో దీనిలో జావా అని ఇదిగో మేడం ఐఓ ల్యాంగ్ మ్యాథ్ ఓకే. ఓకే. గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటే ఇవి ప్యాకేజెస్ అని అప్పుడు మామూలు ఫోల్డర్స్ అనుకున్నా. ఇప్పుడు ప్యాకేజెస్ ఫోల్డర్స్ ఒకటే అని అర్థమైంది. జావా డాట్ యూటిల్ అంటామండి. సో సబ్ ఫోల్డర్ అనమాట యూటిల్ అనేది. ఓకే. జావా అనే ఫోల్డర్లో యూటిల్ అనేది ఒక ఫోల్డర్ అండి. అర్థమైందా? అందుకే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అంటాం. అందుకే అర్థమైందా? అర్థమైంది. ఐఓ ప్యాకేజీ, ల్యాండ్ ప్యాకేజ్ మేడం. అర్థమైందా? అర్థమైంది. సో దీంట్లో ఉండేది క్లాసెస్ ఇంటర్ఫేసెస్ మేడం. అదే చెప్పాను మీకు ఇందాక. ఓకే. ఏమైనా డౌట్ ఉందా? లేదు. నెక్స్ట్ అండి యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. The packages which are defined by the user. The packages which are defined by the user. ఓకే. అర్థమైందా మేడం? అలా వాటిని ఏమంటారండి? యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. సో వీటిని ఎలా డిక్లేర్ చేస్తారండి? బై యూజింగ్ ప్యాకేజ్ కీవర్డ్ అండి. ఇదిగోండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇదే ఉండాలి మేడం ప్యాకేజ్ డిక్లేర్ చేయాలంటే. మీరు ఎక్లిప్స్లో రైట్ క్లిక్ కొట్టి ప్యాకేజ్ అని కొడుతున్నారు. అవునవును తెలుసు, చూశాను ప్యాకేజ్ అనేది వస్తుంది ఆప్షన్. అది ఆ ప్యాకేజీ ఈ ఫోల్డర్ అన్నమాట. ప్యాకేజ్ క్రియేట్ చేస్తేనే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఫైల్. అది సో రాసుకోండి. స్టార్టింగ్ లో ప్యాకేజ్ అని ఉంటుంది. ఎక్లిప్స్ అయితే చూసారు లేదా? చూసాను. అది సో రాసుకోవాలండి. చెప్పండి. బై యూజింగ్ ప్యాకేజ్ కీవర్డ్. ప్యాకేజ్ కీవర్డ్ we define packages in Java. Packages in Java. Next one, and it is a first statement of the program. First statement of the program. స్టార్టింగ్ లైన్ ఇదే రాయాలి మేడం. అవును. తర్వాత ఏదైనా రాయొచ్చు. ఇది రాసుకుంటారా? అవసరం లేదా? కంపైల్ అది రాద్దాం. అవసరం లేదు. కంపైల్ అని రాసుకోండి కింద. ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఎలా కంపైల్ చేయాలి.
జావా సి -d ఇగో ఇలా. ఒక్క నిమిషం రాస్తాను. -d డాట్ అండి జావా. జావా సి అంటే జావా కంపైలర్ మేడం. -d అంటే క్రియేట్ న్యూ డైరెక్టరీ అంటే ఫోల్డర్ అండి, నథింగ్ బట్. డాట్ అంటే కరెంట్ డైరెక్టరీలో అంటే డెస్క్టాప్లో అని అర్థం. ఓకే. సో శాంపుల్ అనే క్లాసు దాంట్లో క్రియేట్ చేయమని అర్థం. అర్థమైంది కదా? అర్థమైంది. ఎంత మీనింగ్ ఉందండి. జావా సైడ్ కంపైలర్. క్రియేట్ న్యూ డైరెక్టరీ అంటే ఫోల్డర్. డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ అండి, అంటే డెస్క్టాప్ అండి. సో శాంపుల్ డాట్ జావా శాంపుల్ డాట్ క్లాస్ ఫైల్ దాంట్లో క్రియేట్ అయింది. ఓకే. అదే. సో తర్వాత రన్ కూడా రాసుకోండి మేడం. రన్ చేయాలంటే జావా స్పేస్ ప్యాకేజ్ నేమ్ ఏమి ఇచ్చామండి ఇందాక? శ్రీనివాస్. కావాలంటే మీ పేరు రాసుకోండి, ఇట్లా ఇవ్వాలి. ఓకే. స్పేస్ శ్రీనివాస్ డాట్ శాంపుల్. రన్ చేయాలంటే ఇలా చేయాలండి. మన దాంట్లో మెయిన్ మెథడ్ లేదు కదండి. లేదా ఎనీ డౌట్? లేదండి, అర్థమైంది. ఓకే. క్లియర్? నెక్స్ట్ ప్రొటెక్టెడ్ రాసుకోండి మేడం. వీటికి కీవర్డ్లు ఉంటాయి మేడం. ఒక డిఫాల్ట్గా ఉండదు, బై డిఫాల్ట్గా డిఫాల్ట్ తీసుకుంటుంది. ఓకే. ప్రొటెక్టెడ్ కంపైల్ చేస్తాను చూడండి మేడం ఒకసారి. సేమ్ మాడిఫైయర్ ప్రొటెక్టెడ్ నాట్ అలౌడ్. ఓకేనా మేడం? ఇందాక ప్రైవేట్ లాగానే ఇవ్వకూడదు. అర్థమైంది మేడం? ఓకే. ఓకేనా? లేదు, అర్థమైంది. క్లియర్ మేడం? మీద నా ఫోను. హలో, సరే ఒకసారి చూడండి. సో కాబట్టి ఇక్కడ ప్రొటెక్టెడ్ అయితే ఇది అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి టెస్ట్ డాట్ జావా కూడా చూద్దాం. ఓకే. మేడం సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఒక క్లాస్లో ఇంకో క్లాస్లో చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఓకే. ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ ఏంటండి? శ్రీనివాస్. దాంట్లో ఉన్న శాంపుల్ క్లాస్ మేడం. అర్థమైంది కదా? ఏమొచ్చింది మేడం? శాంపుల్ ఈజ్ నాట్ పబ్లిక్. నాట్ పబ్లిక్ ఇన్ శ్రీనివాస్. సో కాబట్టి మనం ఏం చేయాలండి? పబ్లిక్ అని డిక్లేర్ చేయాలండి సూపర్ క్లాస్ని. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చూద్దాం మేడం. పైన ఎర్రర్ పోయింది మేడం. ప్రొటెక్టెడ్ బికాజ్ ఇన్ శాంపుల్ అని ఉంది చూసారా? సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ రాయాలి మేడం. యాక్సెస్ చేయొచ్చు, బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు చూడండి పూర్తిగా వెళ్ళిపోద్ది.
ఓకేనండి. ఆ, జావా స్పేస్ కృష్ణ డాట్ టెస్ట్ అండి. ఉమ్, మరి అర్థమైందా? అర్థమైంది. అంటే ఒక ప్యాకేజ్లో ఉన్న క్లాస్ ఇంకో ప్యాకేజ్లో ఉన్న క్లాసులు యాక్సెస్ చేయాలంటే ఇంపోర్ట్ ప్రొటెక్టెడ్ చేయాలి. ప్రొటెక్టెడ్ మెంబర్స్కి 2 కండిషన్లు ఉన్నాయి మేడం. ఉమ్, ఒకటేంటి సూపర్ క్లాస్ మస్ట్ బి పబ్లిక్ అండి. పబ్లిక్ లో ఉండాలి. సో తర్వాత ఇంపోర్ట్ చేసుకోవాలండి సెకండ్ ఉమ్, క్లాస్. సో ఈ రెండింటి ద్వారా అవుతుంది మేడం. తర్వాత ఎక్స్టెన్స్ రాసుకోవాలి. అదే అండి ఎక్స్టెన్స్ అంటే ఆ, కంపల్సరీ అది ఆ, ఉన్నప్పుడు మాత్రమే మనం యాక్సెస్ చేసుకోవాలి. ఉమ్, అర్థమైందా? అర్థమైంది. సరే రాసుకుంటారా? ఆ, రాస్తున్నా. రాసుకోండి. If we declare variables and methods as protected, ఉమ్, variables వేరియబుల్స్ అండ్ మెథడ్స్ యాజ్ ప్రొటెక్టెడ్. then we can accessing within same class or subclass, then within సేమ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్. or outside class, then accessing ఓకే. within same package and also accessing outside package class, outside package class, ఉమ్, outside package class. క్లాస్. ఓకేనా? Applying 2 conditions. ఉమ్, First one and super class must be public. First one, super class must be public. ఉమ్, Must be Public. public. Second one, import the class in other class. క్లాస్. Class. Class in other class అండి. ప్యాకేజ్ కదా. ఇదిగోనండి ప్యాకేజ్లో ఉంది మేడం, క్లాసే మేడం. ఉమ్, అది ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది అది రాసుకోండి. ఉమ్, అది కంటిన్యూగా రాసేయటమే కదా. రాసేయటం మేడం. అంటే డిఫరెంట్ ప్యాకేజ్గా మేడం. ఆ, మీరు రాసుకున్నప్పుడు రాసేసుకోవచ్చు కంటిన్యూ. అంటే ఇప్పుడు మనం రన్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ గా చేయాలి అంతే కదా. ఎందుకంటే అదో ప్యాకేజ్ ఇదో ప్యాకేజ్ కదా, ఆ, అది అందుకని ఓకే. చేసేటప్పుడు డిఫరెంట్ చేయాలండి, రాసుకునేప్పుడు ఎట్లా ఉమ్, మేడం జావా బాగానే ఉందా? బానే ఉంది. బాగానే ఉంది, సైలెంట్గా వస్తుంది మేడం వాయిస్. సైలెంట్ ఏం లేదు, బానే ఉంది. కాకపోతే బాగా అర్థం చేసుకోవాలి. అంటే అండి బానే ఉంది కాకపోతే బాగా అర్థం చేసుకొని చేయాలి అంటున్నా. సరే మేడం, అలాగే ఉమ్, కాకపోతే ఈజీగానే ఉంటుంది మేడం. ఆ, అది
మేడం పబ్లిక్ ఒకటి ఉంది, అది ఈజీయే, రేపు చూద్దాం. ఓకే. ఎన్‌క్యాప్సులేషన్ టెక్నిక్ కూడా ఇంకా అవ్వలేదండి, అప్పుడే చేద్దాం. హ్మ్. సో అది అయిపోగానే ఇంకా కన్స్ట్రక్టర్ ఒకటి టాపిక్ ఉంది. హ్మ్. తర్వాత కలెక్షన్స్ అండ్ అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ హ్మ్. థ్రెడింగ్ అని ఒకటి ఉంది మేడం. ఓకే. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ హ్మ్. థ్రెడింగ్ చెప్పారు కదా. కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అని ఒక టాపిక్ ఉంది. హ్మ్. తర్వాత స్ట్రింగ్స్ అని ఒక టాపిక్ ఉంది. హ్మ్. సో ఇవన్నీ అయిపోతే ఇంకా HTML, CSS, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ అని. ఓకే. సరే, ఓకేనండి. హ్మ్. సో ఇలా ప్రాసెస్ అవుతుందండి. టైం అయితే ఓకే. పడుతుంది మేడం, క్లియర్గా ఉంటుంది కాకపోతే. ఆ! చూశారు కదా మీరు. చూసాను. అది ఓకే అండి. మీరు నాకు టైం ఇవ్వగలిగితే చెప్పగలుగుతారు. నేనెందుకు ఇవ్వనండి, మీరు చెప్తానంటే. అలా కాదు మేడం, కొంతమంది ఉంటారు అయిపోవాలంటారు. మనం నిదానంగా తెలుసుకుంటేనే కదా మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడేది. అది మేడం, కాబట్టి అది నేను కూడా చెప్పేది కూడా అదే. హ్మ్. అందుకే మీకు తక్కువే చెప్తాను చూసారు, రోజు 1 అవర్ కంటే ఎక్కువ చెప్పట్లేదు. అవును. క్లాస్ అందుకంటే ఎక్కువ చేస్తే అర్థం కాదు మేడం. ఆ! కన్‌ఫ్యూజ్ అయిపోతాం. అందుకే ఇలాగే చెప్తాను స్టూడెంట్‌కి. హ్మ్. సరే అండి, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే సార్. సరే అండి. థాంక్ యూ. హ్మ్.